నేడు ఈ తత్వమసి యోగా సెంటర్లో ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. దీంతోపాటు ఈ తత్వమసి ఫిట్నెస్ ఇక్కడ రావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఎన్నో బాధక సాధకాలను ఎదుర్కొని ఈరోజు ఈ స్థానంలో నిలబడడానికి విజయ్ కుమార్ చేసినటువంటి కష్టాలు వర్ణాతీతం. ఎందుకంటే ఇది మామూలుగా నలుగురితోని స్టార్ట్ అయ్యి ఏదో మారుమూల ప్రాంతంలో పోయి ఆ బట్టి సావర్గం వాగు ఒడ్డున వేసి మా మిత్రులందరినీ కలుపుకొని మాకు ఒక యూనిట్గా చేసి, సార్ ఇట్లా వస్తే ఇట్లా లాభం ఉంటుంది, మీరు వాకింగ్ చేయొద్దు అని నేను అన్నా, కానీ వాకింగ్తో పాటు యోగా చేస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారని ఆ రోజు మాకు స్ఫూర్తినిచ్చి అదే స్ఫూర్తితో ఇలా ఈ తత్వమసి యోగా సెంటర్ నడవడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. దాంతోపాటు మరి అందరి ఆరోగ్యాన్ని, నా ఆరోగ్యమే అందరి ఆరోగ్యం అని భావించి విజయ్ కుమార్ దీన్ని ఈ వ్యవస్థను ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో అది చాలా ఆనందకరం, సంతోషదాయకరం. కాబట్టి విజయ్ కుమార్ ఎల్లవేళలో ఇదే విధంగా మీ స్ఫూర్తితో అందరినీ ఆరోగ్యవంతులుగా చేసి ఆరోగ్య భారత నిర్మాణంలో మనం ఒక భాగంగా మీరు ఉంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మీకు కూడా ఈ అందరి సమక్షంలో నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇప్పుడు ఎందుకంటే కష్టకాలంలోనే నడిపించినావు, ఇప్పుడైతే అంతో ఇంతో నిలదొక్కున్నావు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ దేవుడు నీకు ఆరోగ్యాలు కల్పించాలని ఇంకొకసారి ధన్యవాదాలు. మీకు అందరికీ పేరు పేరు ఈ ఔషధ ముక్కని సమాజానికి చాలా ఉపయోగపడుతుందని మీరు ఆ రోజు దూరదృష్టితోటి మీరు భావించండి సార్. ఈ మొక్కని మీరు కాపాడిల్లు, రక్షించలు. ఆ మొక్కని ఇవాళ యోగా సూర్యకిరణాల లెక్క అందరి హృదయాలలో, అందరి జీవన విధానంలో ఆ రోజే డిసైడ్ చేసిన ప్రతి ఒక్కరు వ్యాయామ పద్ధతులు మారాలా, ప్రతి ఒక్కరు ఆహార నియమాలు మారాలా. ఈ వ్యాయామ విధానము, ఆహార నియమాలు ఎవరైతే మారుస్తారో వారి జీవితంలో అనంతమైన ఆనందం, సంపద వస్తుంది. 3 స్తంభాలు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి సార్. వాళ్ళకు ఆరోగ్యం, ఆర్థికం, ఆధ్యాత్మికం, ఈ 3 స్తంభాలు మనం స్థాపిస్తే 4వ స్తంభం ఆనందం అనేది అర్థాన్ని నేను ఆ రోజు గ్రహించిన. నేను నా గురువు ద్వారా నేర్చుకున్న విద్యని మీ అందరికీ బోధిస్తున్నా. జై గురుదేవ్. థ్యాంక్ యూ సార్.